టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ, బుమ్రా వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే 3 వన్డేల సిరీస్ కు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలో టెస్టు సీజన్ ఆరంభం కానుండడంతో కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతుండడమే వారి ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది. కేఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ లో జట్టును నడిపించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ గత 8 నెలలుగా అలుపెరగని మ్యాచ్లు ఆడుతూనే ఉన్నాడు. అలాగే బుమ్రా కూడా గాయం తర్వాత వరుసగా సిరీస్లు ఆడుతూనే ఉన్నాడు. అందుకే అతడు కూడా శ్రీలంక టూర్ కు వెళ్లకుండా రెస్ట్ తీసుకోనున్నాడు. ఇక విరాట్ కోహ్లీ సైతం శ్రీలంక టూర్ కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసింది. లంకతో వన్డే సిరీస్ ముగిశాక బంగ్లాదేశ్ తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు రోహిత్ శర్మ, కోహ్లీ అలాగే బుమ్రా అందుబాటులోకి వస్తారు. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్ ఆడనున్న టీమిండియా ఈ ఏడాది చివరిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తుంది. ఇలా రాబోయే బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ముగ్గురు ఆటగాళ్లు రెస్ట్ తీసుకున్నారు. ఈ నెల 27 నుంచి శ్రీలంక, భారత్ మధ్య 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం టీమిండియాకు కొత్త కోచ్ నియమించనుంది బీసీసీఐ. అలాగే శ్రీలంకకు కొత్త హెడ్ కోచ్ గా జయసూర్యను నియమించింది శ్రీలంక బోర్డు. పూర్తి స్థాయి కోచ్ ను నియమించేదాకా జయసూర్యకు ఆ బాధ్యతలు మోస్తాడని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.